మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. మన తాత, మన తండ్రి, మన ముత్తాతల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చినటువంటి భూమి కొంత ఉంటుంది, కొంత మనం స్వార్జితంతో సంపాదించుకునేటువంటి భూమి ఉంటుంది. అట్లా మన కష్టార్జితం అయినటువంటి ఆ భూమి మీద హక్కు అనేది మనకు మాత్రమే ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది సహజం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా ఆ రకంగానే మన భూమి మీద మనకు మాత్రమే హక్కు ఉండేటువంటి విధానం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా మన భూమి మీద ఉన్నటువంటి మన హక్కుని కాలరాచి మన భూమి మీద ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకు హక్కు ఉండేటువంటి విధంగా 2 రకాలుగా, ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి, రెండవది మీ యొక్క భూములకి సంబంధించినటువంటి సర్వే రాళ్ళ దగ్గర నుంచి, పాస్బుక్ల దగ్గర నుంచి, డాక్యుమెంట్స్ దగ్గర నుంచి ఆయన ఫోటోలతోటి ఆయన యొక్క పార్టీ రంగులతోటి నింపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వస్తున్నటువంటి పాస్బుక్ అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. భూమి యజమానిపు హక్కు చట్టం మరియు జిల్లా సాగు పర్యవేక్షణ అంటే ఈ రకంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రకంగా దీని మీద అంతా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఈరోజు మీకు ఈ పాస్బుక్ ఇస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఎక్కడ కూడా మరి అన్నీ కూడా అంతా మీ ఫొటోసు, మీ యొక్క ఎవరైతే సాగుదారులు, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లోగోతోటి, ఇది ఒక రాజముద్రతోటి ఈవేళ మీకు ఈ యొక్క పాస్బుక్లన్నీ కూడా మీ అందరికీ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి అదే గతంలో మనం చూసేవాళ్ళం వైఎస్ఆర్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి పాస్బుక్ ఆల్రెడీ మరి మొన్న కూడా చూసాం, ఆయన ఫోటోతోటి ఇట్లతోటి ఉన్నాయి. చేత ఇవన్నీ కూడా మళ్ళీ రేపొద్దు భవిష్యత్తులో మీ ఆస్తులు మీ పేరు మీద ఉండాలి, మీరే సర్వ హక్కులు కలిగి ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క యజమాని హక్కు చట్టం కింద మరి ఈరోజు ఈ పాస్బుక్లు మీ అందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ఆగర్రు గ్రామంలో కూడా దగ్గర 815 ఈ యొక్క పాస్బుక్ల్ని ఈరోజు మీకు మన ఆగర్రు రెవెన్యూ గ్రామంలో మీ అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా మీ ఆస్తుల మీద మీకు రైట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అంటే ఈ రకంగా మీరు 10 లక్షలు సంపాదించుకోలేకపోవచ్చు, కానీ ఈరోజు ఈ యొక్క హక్కు ద్వారా మీ ఆస్తులు మేము కాపాడగలిగినటువంటి పరిస్థితి. దయవుంచి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇది చిన్న విషయం కాదు. దీనికి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. ఎక్కడ ఉంది? ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని కనుక మీరు స్కాన్ చేస్తే మీ ల్యాండ్ వివరాలన్నీ అంటే బుక్లోనే చూసుకోకర్లా, క్యూఆర్ కోడ్ కనుక మీరు చేసుకుంటే మీ యొక్క సెల్ ఫోన్లో, మీ నెట్లోనే మీకు ఉన్నటువంటి భూమి వివరాలన్నీ వచ్చేస్తాయి. అదేవిధంగా మీ భూమి కూడా ఎక్కడెక్కడ ఉందో కూడా ల్యాండ్స్కేపింగ్ కూడా వచ్చేస్తుంది. భూమి కూడా ఎక్కడెక్కడ ఉందో కూడా ఏరియా కూడా వస్తుంది. అంటే ఈ రకంగా మీరు చూసుకోవాలన్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి పాస్బుక్. ఇది పాస్బుక్ అమ్మేది వైఎస్ఆర్సీపీ బుక్. ఇది అంటే మీ ఆస్తులు ఎంత ఉన్నాయో వాళ్ళ చేతిలో పెట్టడం పట్టుకెళ్ళి. ఏది పాస్బుక్ చూడండి అమ్మా, ఏది దేని మీద మీకు హక్కులు ఉంటాయో చూడండి. ఇంత దారుణంగా ప్రైవేట్ ఆస్తులు కూడా కొల్లగొట్టేయాలనేటువంటి ఆలోచన ప్రపంచంలో ఎవ్వరికి రాలా, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వచ్చింది. పోనీ బ్యాక్ పేజీ చూస్తే, పోనీ బ్యాక్ పేజీలో అయినా ఏమన్నా పోనీ ఆంధ్రప్రదేశ్ గురించి ఏమైనా ఉందంటే బ్యాక్ పేజీలో కూడా ఇదిగో నవరత్నాలు అని చెప్పేసి బ్యాక్ పేజీలో ఒక ముద్ర. అంటే ఇదే రాజముద్ర. అంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలోనే పనిచేస్తుంది. ఇది అంత క్లియర్గా ఇది పాస్బుక్కా లేకపోతే వైఎస్ఆర్సీపీ బుక్ అనేది తెలియదు అనమాట. ఎంత అన్యాయమో చూడండి. దీనికి అయ్యేటువంటి ఖర్చు ఎవరిది? మళ్ళీ మందే. మీ సరిహద్దు రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలకు వేసేటువంటి ఖర్చు మనం కట్టేటువంటి పన్నుల మీదే. మన డాక్యుమెంట్ల మీద 3 రంగులతో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతో వేసుకునేటువంటి ఖర్చు ఎవరిది? అది మనది.
వైఎస్ఆర్సీపీ పాస్బుక్ల కింద మీ పాస్బుక్లు మార్చేసి ఈ ఖర్చు అంతా ఎవరిది? ఇది మన డబ్బులే. ఎంత అన్యాయమో చూడండి. ఇప్పుడు ముఖ్యమంత్రులు మారుతారు, ప్రభుత్వాలు మారుతాయి, కానీ మీ భూమి మీద మీకు హక్కు మీకు కానీ మీ వారసులకు కానీ ఉంటుంది. ప్రభుత్వాలకు ఉండేటువంటి ముఖ్యమంత్రులకు కాదు కదా. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గమో చూడండి. అంచేత ఇటువంటి అన్యాయం, దుర్మార్గాన్ని వేళ మీ ఆశీర్వాదం వల్ల మొన్న 2024లో మీరందరూ కూడా ఆశీర్వదించినటువంటి ప్రజాప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ రకంగా ఇటువంటి మరి పాస్బుక్లు అంటే మీ భూమి మీ హక్కు ఇచ్చి ఈరోజు మీ ఆస్తులన్నింటి ఇక్కడ కాపాడాం. మీరు నిశ్చింతగా మీరు ఎక్కడున్నా ఓకే మా ఆస్తి మాకుందని ప్రశాంతంగా 24 గంటలు హ్యాపీగా సంతోషంగా ఉండేటువంటి విధంగా ఉంటుందనే విషయాన్ని ఈ హక్కు ద్వారా ఈ పాస్బుక్ల ద్వారా తెలియజేసుకుంటూ అర్జునయ్య గారు అందరూ రాయి సరస్వతి వచ్చారా? రాయి సరస్వతి రోజు వచ్చారా? ఇచ్చేది మీరు కర్మ పాస్బుక్లు ఎంత